మేమైతే టీఆర్ఎస్ పార్టీ గెలిచిద్దని ఇదివరకు మాగంటి గారు గోపీనాథ్ గారు గెలిచిన మెజార్టీ కన్నా ఇంకా 400 మెజార్టీ వచ్చిద్దని కన్ఫామ్లో ఉన్నాం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మేమే గెలవాలి అనుకుంటున్నారు. కానీ మేము ఈ దెబ్బ మాగంటి గోపీనాథ్ గారికి వచ్చిన మెజార్టీ కన్నా 400 మెజార్టీ వచ్చిద్దని ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న వైఫల్యంతో కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ ఓట్లు వస్తాయి. బీజేపీ కాంగ్రెస్ ఎందుకు తన్నుకుంటున్నాయంటే సెకండ్లో మేము రావాలి, టీఆర్ఎస్ గెలుస్తుంది కనుక సెకండ్ పార్టీలో మేము రావాలని తన్నుకుంటున్నాయి తప్ప వాళ్ళు గెలవాలని కాదు. ఏంటంటే బీజేపీ మేము సెకండ్లో రావాలి, కాంగ్రెస్ మేము సెకండ్లో రావాలి, లేకపోతే మా పొరుగు పోయిద్ది అనుకుంటున్నారు. ఈ రోజున ఎవరెంబడి తిరిగినారో ఓటు ఎవరికి వేస్తారో ఎవరికి తెలియదు. కానీ గోపీనాథ్ గారు అంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్స్ కొట్టిన ఎమ్మెల్యేగా ఆయన పేరు పొందారు. ఈ రోజున ఒక ఆడకూతురుని అడ్డం పెట్టుకొని ఆమె కన్నీళ్ళు కాలుస్తుంది, తను నాటకం ఆడుతుందని చెప్పి ఎంతోమంది ఎన్నో చెప్పారు. వాళ్ళంతా కూడా ఈ రోజున రేపు గెలిచిన తర్వాత తలంచుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వైఫల్యాలు చేస్తుందో మీకు తెలుసు. మరి ఎందుకని మరి కాంగ్రెస్ ఎన్నో 6 వాగ్దానాలు ఇచ్చింది. మరి 6 వాగ్దానాలు మరి ఏదైనా గట్టిగా నెరవేర్చిందా? నెరవేర్చలా. కళ్యాణ్ ఇప్పుడు రైతు బంధు అంటుంది, మరి రైతు కూలీలకి 2500 అంటున్నారు. కానీ ఇస్తున్నారా? ఇట్లా మరి ప్రజలంతా ఎదురు చూశారు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటి? మేము భూలోకానికి స్వర్గాన్ని తీసుకొస్తాం, ప్రజలందరికీ న్యాయం చేస్తాం, ప్రజలకి న్యాయం తీరుస్తామని చేశారు. ఈ రోజు బట్టి కూడా నిన్నటి వరకు మనకి తెలుసు ఈ రోడ్లన్నీ కూడా ఇప్పుడే వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చిన తర్వాత వేస్తున్నారు. మరి అంతకుముందు గుర్తు రాలేదా? అంతకుముందు గుర్తులేదా? మరి గోపీనాథ్ గారు చనిపోయారు. మరి చనిపోతే తన భార్య నిలబడితే తన మీద ఎంతమంది పోటీ పడుతున్నారు? తనకి ఎందుకు ఇవ్వకూడదు? తను గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిద్దా? దిగిపోదు కదా. మరి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు? మనకి ఎంతవరకు ఎప్పుడైనా మనం హైడ్రా విన్నామా? ఇంతవరకు నాకు తెలిసి నా చరిత్రలో నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ, ఎప్పుడు హైడ్రా గురించి తెలియదు. మరి ఎంతోమంది పేద ప్రజలు, మిడిల్ ప్రజలు అందరూ కూడా ఇల్లు కట్టుకొని ఇల్లు వేసుకొని ఉంటే ఇవాళ